ధరణి పోర్టల్ రాష్ట్రంలో ఏ రైతు మర్చిపోని పేరు. ధరణి వచ్చాక మాయమైన భూముల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఉన్న భూమి కనపడకుండా పోయిందనే ఆవేదనతో నిద్రలు లేని రాత్రులు గడిపారు కొందరు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పిదాలు, ధరణిలో అక్రమాల చిట్టా తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైంది రాష్ట్ర సర్కార్. ధరణి ప్లేస్లో భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ధరణిలో జరిగిన అక్రమాలు బయటపెట్టేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అక్రమాలు, వాటిలో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ ఆడిట్కు రెడీ అయింది. ఇప్పటికే 4 సంస్థలపై అధ్యయనం చేసిన సర్కార్ కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో ఆడిట్కి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. (2014 నుంచి 2023 డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఉన్న భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా తేల్చనుంది రాష్ట్ర సర్కార్. చట్టానికి విరుద్ధంగా చేసిన కార్యకలాపాలు, మోసపూరిత అంశాలు, ఆర్థికపరమైన రికార్డులపై ఆరా తీయనున్నారు. ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించనుంది. ధరణి రాకముందు ఎవరికి ఎన్ని భూములున్నాయి, ధరణి వచ్చాక రైతుల ఇబ్బందులకు కారణాలు ఏంటనే దానిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో తేల్చనుంది ఫోరెన్సిక్ ఆడిట్. గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడ్డ రైతులకు ధరణి నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలను బయటపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.